కోలార్ టమోటా సంక్షోభానికి కారణం నేల. రైతు సోదరులారా, ఒక్కసారి గమనించండి. కోలార్ జిల్లా మొత్తం కర్ణాటక రాష్ట్రానికే కాకుండా ఇతర దేశాలకు కూడా టమోటాను సరఫరా చేస్తోంది. ఈ ప్రాంతంలోని లక్షలాది రైతు కుటుంబాల జీవితాలు టమోటా పంటనే నమ్ముకుని ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇటీవలి సంవత్సరాలలో వైరస్ దాడులు ఎక్కువ అవుతున్నాయి. కొన్ని పొలాల్లో చూస్తే 30 నుండి 80% దిగుబడి తగ్గుదల నమోదైంది. దీనికి ప్రధాన కారణం వైరస్, అదే టమోటా లీఫ్ కర్ల్ వైరస్. ఈ వైరస్ వైట్ ఫ్లై అని పిలువబడే ఒక తెల్ల దోమ ద్వారా కూడా వ్యాపిస్తుంది. మొక్క ఆకు ముడతలు పడుతుంది, చుట్టుకుపోతుంది, పసుపు రంగులోకి మారి నెమ్మదిగా చనిపోతుంది. వైరస్ దాడి చేస్తుంది, అది నిజమే. కానీ మొక్క ఎందుకు త్వరగా ఓడిపోతుంది, ఎందుకు త్వరగా చనిపోతుంది అని ప్రశ్నించుకుంటే దీని మూలం వేరే ఉంది. కోలార్ జిల్లాలోని చాలా పొలాల్లో సాయిల్ ఆర్గానిక్ కార్బన్ SOC అంటారు. అదెంత ఉందో తెలుసా? కేవలం 0.3% నుండి 0.4% మాత్రమే. ఆరోగ్యకరమైన టమోటా పండించడానికి కావలసింది కనీసం 0.75% నుండి 1% సాయిల్ ఆర్గానిక్ కార్బన్ యొక్క ఆవశ్యకత ఉంది. 1 కంటే ఎక్కువగా ఉంటే అది చాలా ఉత్తమం. మీ నేలలో టమోటాను పండించడానికి అవసరమైన శక్తిలో సగం కూడా లేదు. బలహీనమైన నేలలో పెరిగిన మొక్కకు రోగనిరోధక శక్తి తక్కువ. ఇది తక్కువ ఇమ్యూనిటీ ఉన్న పిల్లల లాంటిది. ఆ పిల్లాడికి జ్వరం వస్తే ఎలా సులభంగా మంచం పడతాడో అలాగే మీ పంట కూడా పాడైపోతుంది. ఈ వైరస్ నేరుగా నేల నుండి రావడం లేదు. బలహీనమైన నేలలో పెరిగిన మొక్కలు వైరస్ను ఎదుర్కొనే శక్తిని కోల్పోయాయి. కార్బన్ తగ్గితే సూక్ష్మజీవుల సంఖ్య, అంటే మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య నేలలో తగ్గిపోతుంది. వేర్ల పెరుగుదల బలహీనపడిపోతుంది. పోషకాలను గ్రహించే శక్తి వేర్లకు బాగా తగ్గిపోతుంది. దాని ఫలితంగా చివరికి మొక్క వైరస్ బారిన పడుతుంది. ఈ పరిస్థితినే విజ్ఞాన శాస్త్ర పరిభాషలో సాయిల్ డిగ్రేడేషన్ అని పిలుస్తారు. దీని యొక్క ప్రభావాన్ని మీరు ఉత్పత్తిలో అనుభవిస్తూ ఉన్నారు. దిగుబడి తగ్గిపోతోంది, ఉత్పత్తికి అయ్యే ఖర్చు పెరుగుతోంది, కానీ దిగుబడి మాత్రం తగ్గుతూనే ఉంది. కొందరు బ్యాంకు రుణాలు తీర్చలేక ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు కోలార్ వదిలి టమోటా పండించడం కోసం ఇతర జిల్లాలకు వెళ్తున్నారు. ఇది కేవలం వ్యవసాయ సమస్య కాదు మిత్రులారా, ఇది మన భవిష్యత్ తరాల భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. మట్టిని బాగు చేయడానికి సంవత్సరాలు పట్టదు. పరిశోధనలు ఏమి చెబుతున్నాయంటే కేవలం 2 నుండి 3 సీజన్లలో మట్టిలోని ఆర్గానిక్ కార్బన్ను 0.3% నుండి 0.6% వరకు లేదా 0.7% వరకు పెంచవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. దీనివల్ల వ్యాధి తీవ్రత దాదాపు 30% నుండి 50% వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు దీనిని ఎలా సరిచేయాలో ఇక్కడ చూద్దాం. సాయిల్ డిగ్రేడేషన్ అనే ప్రక్రియ ఏదైతే జరిగిందో దానిని రీజనరేషన్ అని అంటే దానికి ఒక జీవం పోసే పని జరగాలి. సో దీనికి దేశవ్యాప్తంగా పరిష్కారంగా 14 సంవత్సరాలుగా నిరూపించబడిన ఒక జీవ సంబంధమైన ఇన్పుట్ అందుబాటులో ఉంది. సో అదే డాక్టర్ సాయిల్ జీవ ఎరువు. దీనిని గనక మట్టికి అందిస్తే 15 నుండి 20 రోజుల వ్యవధిలో మట్టిలో వానపాముల ఉత్పత్తి అవుతూ కోట్లాది ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది మట్టికి జీవం పోస్తుంది. అంటే అది రీజనరేట్ అవుతుంది. ఆ విధంగా రీజనరేట్ అయి మట్టిలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలను కుళ్ళిపోయేలా చేయడం ద్వారా మరియు పోషకాల యొక్క లభ్యతను అధికం చేయడం ద్వారా ఏ సమస్యలైతే ఉన్నాయో మీరు విన్నారో అవన్నీ ఒక్కొక్కటిగా సరిదిద్దబడతాయి. అందువల్ల దీనికోసం ఏ తోటలో అయినా 5% వ్యర్థాలను నిర్వహించడం చాలా ముఖ్యం. కాబట్టి ఎకరానికి
8 నుండి 10 టన్నుల కంపోస్ట్, అంటే కేవలం కంపోస్ట్ మాత్రమే కాదు, మొత్తం మీద 5% వ్యర్థాలు అవసరం కాబట్టి డయాంచ, జనుము, ఉలవలు, అలసందల వంటి పచ్చిరొట్టె ఎరువులను వేయడం మంచిది. దుక్కి దున్నడం ఉత్తమం. మట్టిలో తేమను నిలుపుకోవడానికి మల్చింగ్ చేయడం చాలా ఉత్తమం. కాబట్టి ఇది చేయడం ద్వారా మీ తోటలో ఒక అద్భుతం జరుగుతుంది. అదే శాశ్వత పరిష్కారం. ఏమిటా మ్యాజిక్ అంటే, ఇన్ని రోజులు 2-3 రోజులకు ఒకసారి రోగాల కోసం ఏవేవో స్ప్రేలు కొట్టి ఇబ్బంది పడ్డారో, మొక్కకు తనను తాను రక్షించుకునే శక్తి పెరగడం వల్ల మీరు చేసేటటువంటి స్ప్రేల సంఖ్య బాగా తగ్గిపోయి మీకు మంచి దిగుబడి వస్తుంది. పైగా ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. రైతు సోదరులారా, టమాటో లీఫ్ కర్ల్ వైరస్తో పోరాడాలంటే ముందుగా మీ మట్టిని బలంగా చేసుకోండి. మట్టి ఆరోగ్యంగా ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. మొక్క ఆరోగ్యంగా ఉంటే దిగుబడి పెరుగుతుంది. దిగుబడి ఎక్కువైతే మీ కుటుంబం బాగుంటుంది. మీ పొలంలోని S.O.C ఎంత ఉందో తెలుసుకోవడానికి కింద ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. మా ప్రతినిధులు కోలార్లోని అన్ని భాగాలలో ఉన్నారు. మీ తోటకు వచ్చి డిజిటల్ మట్టి పరీక్ష చేసి అక్కడే మీకు పరిష్కారం చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ రైతు మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.